మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ వచ్చి 2 టర్మ్స్గా ఉంటుంది. ఒకటి బై అబోవ్ అంటే బై అబోవ్ చేయండి, లేకపోతే కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ కొనండి. మనం ఇప్పుడు లైవ్ మార్కెట్లోనే ఉన్నాము. ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి హెగ్. చూడండి, HEG. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 1124 ఉంది. చూడండి, 1124 ఉంది. ఇప్పుడు బై చేయండి. బై చేసిన తర్వాత మళ్ళీ ఏదైనా ఒక డిప్ వస్తే 870లో కూడా మళ్ళీ బై చేయండి. దీని ఒక స్టాప్ లాస్ వచ్చి ₹646 స్టాప్ లాస్. ఎగ్ టార్గెట్ వచ్చి ఎగ్ అంటే HEG. చూడండి, HEG. దీని యొక్క టార్గెట్స్ వచ్చి 1374, తర్వాత 1622. ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్లోనే చెప్పున్నాను. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి హైడెల్బర్గ్ అంటే HEIDELBERG. హైడెల్బర్గ్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 182 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబోవ్. చూడండి, బై ఓన్లీ అబోవ్ 186 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే, చూడండి, 186 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 204, తర్వాత 222. షార్ట్ టర్మ్లో ఇది వచ్చి ఒక 12 వీక్స్కే. తర్వాత 186 కొన్న తర్వాత ఏదైనా ఒక డిప్ వస్తే ₹160లో కూడా మళ్ళీ మనం బయింగ్కి ప్రిపేర్గా ఉండాలి. తర్వాత దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి ₹144 స్టాప్ లాస్. హైడెల్బర్గ్. తర్వాత మరొక స్టాక్ వచ్చి హెరెన్బా. HERANBA. హెరెన్బా. ఈ స్టాక్ వచ్చి బై ఓన్లీ అబోవ్. చూడండి, కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనకూడదు. బై ఓన్లీ అబోవ్ 605. ఇప్పుడు 567 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు. 605 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే, కొన్న తర్వాత మళ్ళీ ఏదైనా ఒక డిప్ వస్తే 495లో కూడా మళ్ళీ అక్కడ కూడా మీరు 50% ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. అదనమాట. తర్వాత దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి ₹400 స్టాప్ లాస్. తర్వాత దీని యొక్క టార్గెట్స్ ₹700 ఫస్ట్ టార్గెట్, తర్వాత ₹800 సెకండ్ టార్గెట్. చూడండి, ఇప్పుడు మొత్తం 3 స్టాక్స్ చెప్పున్నాను. ఎగ్, HEG, తర్వాత హైడెల్బర్గ్, తర్వాత హెరెన్బా. తర్వాత ఇప్పుడు స్టాక్స్ మనం ఇస్తున్నాము. టార్గెట్స్ ఎప్పుడైనా సరే నేను దగ్గర ఎలా చెప్పాలంటే, లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ లోపు దగ్గరగా ఒక 1000 స్టాక్స్ దాకా ఇచ్చుంటాం. అంటే ఆల్మోస్ట్ 90% స్టాక్స్ అన్ని ఫస్ట్ టార్గెట్ నాది అన్నీ రీచ్ అయ్యింది, మీ అందరికీ తెలుసు. బట్ ఇదే మీరు లాజిక్గా థింక్ చేయండి. ఫస్ట్ టార్గెట్లో ప్రతి స్టాక్లో మీరు బుకింగ్ చేస్తుంటే మీరు 90% ప్రాఫిట్లో ఉండేవాళ్ళు. ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరందరూ కూడా ఫస్ట్ టార్గెట్ వస్తే ఇమ్మీడియట్గా అక్కడ 75% పోర్ట్ఫోలియోని మీరు అమ్మేసేయండి. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, మన పోర్ట్ఫోలియో ఎప్పుడు గ్రీన్గా ఉండాలంటే మనం ఎప్పటికప్పుడు ప్రాఫిట్ బుక్ చేసి మరొక స్టాక్లో షిఫ్ట్ అవుతూ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రాఫిట్ చూసిన తర్వాత కూడా అది బుక్ చేయకపోతే మళ్ళీ కాస్ట్ వస్తుంది, మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము August 20 and 21 సీట్స్ కంప్లీట్ అయిపోయింది. ఐటీసీ కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలో. ఆల్రెడీ నేను చెప్తూనే వస్తాను ఫస్ట్ నుంచి,
సీట్స్ అన్ని కూడా చాలా ఫాస్ట్ ఫిల్లింగ్ అని. అది ఇప్పుడు నెక్స్ట్ చెన్నైలో ఎప్పుడు అని డేటు యాజ్ సూన్ అస్ నేను త్వరలో అనౌన్స్ చేస్తాను. డేట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. కన్ఫర్మ్ అయిన తర్వాత డెఫినెట్గా అనౌన్స్ చేస్తాను. అక్కడ కూడా ఒక వండర్ఫుల్ సెషన్ జరుగుతుంది ఇదేలాగా. అంటే రియల్గా బుకింగ్ చేసుకునే వాళ్ళు అది కూడా నేను అనౌన్స్ చేసిన తర్వాత ఎర్లీగా చేసుకోండి. అది ఇప్పుడు మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, నేను ఇన్ఫార్మ్ చేస్తూనే ఉన్నాను. అంటే ఇన్వెస్ట్మెంట్ జనరల్గా ఒక స్టాక్ మార్కెట్లో ఇప్పుడు చాలామంది కొన్ని అంటే ఒక 15 years 20 years అలా ఇన్వెస్ట్ చేస్తారు. బట్ ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు స్టాండర్డ్గా ఉండలేరు. మార్కెట్ డిక్లైన్ అయ్యేటప్పుడు భయపడి అమ్మేసి వెళ్ళిపోతుంటారు. అంటే ఒక ప్రాపర్ ఎంట్రీ తెలియదు, ఎగ్జిట్ తెలియదు. అలాంటి వాళ్ళు నన్ను దగ్గర ఈ 1.5 yearలో నన్ను చాలామంది కాంటాక్ట్ చేస్తున్నారు. బట్ నేను అప్పుడు ఆ ప్రోడక్ట్ అనేది లాంచ్ చేయలేదు. ఇప్పుడు రీసెంట్గా ఒక ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాను. అబోవ్ 50 lakhs ఉండే వాళ్ళు మాత్రం నన్ను కాంటాక్ట్ చేయండి. వాళ్ళకి ఒక 4.5 yearsలో స్టాక్స్ అన్ని డబుల్ అయింది. అంటే 50 lakhs ఇన్వెస్ట్ చేస్తే అది 1 crore అవుతుంది. అలాంటి స్టాక్స్ మేము రికమెండ్ చేస్తాము. రికమెండ్ చేసి ఇంకొకటి వాళ్ళ దగ్గర నుంచి మనము ఎటువంటి రూపాయి కూడా తీసుకోవట్లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఆ పోర్ట్ఫోలియో మనం తీసుకొని మేనేజ్ చేయడం అలాంటివన్నీ ఏమీ లేదు. మేము ఎటువంటి రూపాయి కూడా తీసుకోవట్లేదు. ఓన్లీ మనం గైడెన్స్ ఇచ్చినందుకు మనం ఒక నామినల్ ఛార్జెస్ తీసుకుంటున్నాము. ఇంకొకటి వాళ్ళ డిమెట్ అకౌంట్లోనే ఉంటుంది. వాళ్ళే మనం చెప్పిన స్టాక్స్ ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇంకోటి ఇన్వెస్టర్స్ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది మేము ట్రేడింగ్ చేసి ఇస్తాము, ఇంత రిటర్న్స్ ఇస్తాము అని మార్కెట్లో ఎంతోమంది ఎన్నో న్యూస్లు వస్తుంటాయి. అవన్నీ మీరు అప్రమత్తంగా ఉండి ఎవరికి మీరు అకౌంట్ అనేది ఇవ్వకూడదు. వాళ్ళు ట్రేడింగ్ చేసి ఇస్తామన్నా కూడా మీరు యాక్సెప్ట్ చేయకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. అలా ఎవరన్నా ఇచ్చున్నా కూడా మేల్కోండి. వాళ్ళ దగ్గర నుంచి ఎంత త్వరగా బయటపడాలో పడి స్వతహాగా మీరు మీ అకౌంట్లోనే డబ్బులు ఉండాలి, మీరే ట్రేడ్ చేసుకోవాలి. ఏదైనా ఒక గైడెన్స్ తీసుకోండి అంతవరకు. అది ఇప్పుడు చూడండి, మొత్తము మనము 3 stocks చెప్పాము. 4th స్టాక్స్ వచ్చి హెచ్డిఎఫ్సి. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు చూడండి 2335 ఉంది కరెంట్ మార్కెట్ ప్రైసు. ఇప్పుడు బై చేయండి. తర్వాత ఏదైనా ఒక డిప్ వచ్చినా కూడా 2000లో కూడా మీరు బై చేయొచ్చు. టార్గెట్ వచ్చి 2578, తర్వాత 2854. టార్గెట్ వచ్చి 2578, 2854. ఇప్పుడు 2335 ఉంది, బై చేసుకోవచ్చు. అది ఏదైనా డిప్ వచ్చినా కూడా మళ్ళీ కూడా 2000లో బై చేసుకోవచ్చు. అది స్టాప్ లాస్ వచ్చి 1750. తర్వాత ఇంక మరొక స్టాక్ వచ్చి హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇది కూడా ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 1415 ఉంది, బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 1549 ఫస్ట్ టార్గెట్, తర్వాత 1688 సెకండ్ టార్గెట్. మళ్ళీ ఏదైనా ఒక డిప్ వచ్చినా కూడా 1250లో కూడా దీన్ని మనం పిక్ చేసుకోవచ్చు. అది హెచ్డిఎఫ్సి బ్యాంక్. స్టాప్ లాస్ వచ్చి 1132 చెప్పున్నాను. అది తర్వాత ఇప్పుడు చూడండి, మొత్తం 5 స్టాక్స్ ఇచ్చున్నాను. అంటే బై అబో చెప్పాను, కరెంట్ మార్కెట్ ప్రైస్ కొన్నాను. తర్వాత ఇప్పుడు మార్కెట్ బుల్ మార్కెట్ ఉండేదానివల్ల మనం వీడియోస్ అన్ని రికార్డ్ చేసి ఇచ్చేస్తున్నాము. రేటు ఏదైనా మార్కెట్ ఫ్లక్చువేషన్ అక్కడ మూమెంట్ ఉండి ఫ్లక్చువేట్ అయి ఉంటే డెఫినెట్గా ఆ ప్రైస్ కోసం వెయిట్ చేయండి. ఎందుకంటే మార్కెట్ బుల్ మార్కెట్ ఉండదు, మనం అన్ని వీడియోస్ రికార్డ్ చేసి ఇచ్చేస్తున్నాం కాబట్టి కరెంట్ మార్కెట్ ప్రైస్లోనే ఇస్తున్నాము. ఈ వీడియోస్ మీకు వచ్చి చేరేటప్పటికి ప్రైజెస్ ఏదైనా మార్పు ఉంటే దానికి మీరు ఆ ప్రైస్ వచ్చేదాకా ఓర్పుతో సహనంతో ఉండి ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. అది ఇకపోతే మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. థ్యాంక్ యూ.